హలో ఫ్రెండ్స్, ఇవాళ మ్యాథ్ టెస్ట్లో అయితే నేనైతే ఒక ప్రాబ్లం ఇచ్చాను. దీన్నైతే సాల్వ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇలాంటివి చాలా లాజికల్ క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి, అంటే డిఫికల్ట్గా ఉంటాయి. కానీ వీటిని ఈజీగా ఎలా చేసేయాలో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనం జీరో వాల్యూ అంటే సర్కిల్ వాల్యూ, ట్రయాంగిల్ వాల్యూ అండ్ స్క్వేర్ వాల్యూ అనుకోమని చెప్పేసి అన్నారు. అంటే చూడండి ఇప్పుడు ఎలా కౌంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 30 ఉంది. 30 + 10 - 48. చూడండి 48 - 40. నాకు వచ్చేసి సర్కిల్ వాల్యూ అయితే నేనైతే 8 అనుకుంటున్నాను. సో ఇక్కడ సర్కిల్ వాల్యూ అయితే 8 వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ వాల్యూ అయితే 8 ఉంది. సో ట్రయాంగిల్ వాల్యూ అయితే నాకు తెలియదు. సో 32 - ఫస్ట్ అయితే ఇదైతే రాస్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి 48 - 30 + 10 40. ఓకే, ఈక్వల్స్ 8. ఇదైతే నేనైతే సర్కిల్ వాల్యూ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 32 ఉంది. సో ఇక్కడ 32 - ట్రయాంగిల్. ఓకే, 32 మైనస్ మనమైతే సర్కిల్ వేసుకుందాం. సర్కిల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. సో 32 - 8 వచ్చేసి 24. ఓకే, 24 అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అంటే 24/2 చేసుకోండి. 2 1s are 2, 2 2s are 4. సో ట్రయాంగిల్ వాల్యూ అయితే 12 వచ్చేసిందండి నాకు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ వాల్యూ అనుకోవాలి. సో ఇక్కడ 39 - 15 + 12 27. ఓకే, ఈక్వల్స్ 12. ఓకే, ఇక్కడ స్క్వేర్ వాల్యూ కూడా నాకైతే 12 వచ్చిందండి. చూడండి ఇప్పుడు ఇక్కడ అంటే క్రాస్ చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 30 ఉంది. 30 + 8 + 12 50. ఓకే, ఇది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 8 + 12 8 + 12 20 20 + 15 35 అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది. 10 + 12 + 12 ఇక్కడ వచ్చేసి 34. ఓకే, నాకైతే తెలిసిన పద్ధతిలో నేనైతే ఇలా చేశానండి. కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఇలా కాకుండా వేరేలాగా వచ్చేసి వేరే ఆన్సర్స్ వస్తే కామెంట్ చేయండి. ఓకే.